ఉన్నాయి. అదే సికింద్రాబాద్ దగ్గర 700 చిల్లర బస్ స్టాప్లు ఉన్నాయి వాళ్ళకి. అందులో కొన్ని ఎయిర్ కండిషన్లు కూడా ఉన్నాయి. మన దగ్గర 19 ప్లే గ్రౌండ్లు మాత్రమే ఉన్నాయి. అదే సికింద్రాబాద్ లో 500 చిల్లర ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. మన దగ్గర 15 పార్క్ 27 పార్కులు ఉన్నాయి పెద్దవాళ్ళు తిరిగి అట్లా రౌండ్లు కొట్టడానికి. అదే సికింద్రాబాద్ లో 650 పార్కులు ఉన్నాయి. ఇలా 40 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ని ముక్కలు ముక్కలు కింద నవిలి నవిలి రక్తం తాగి 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 వాళ్ళ జోబులు నింపుకున్నారు. ఏఎంఐఎం వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఎంబీటీ కూడా కలిసిపోయింది వాళ్ళతో కలిసి. దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ నలుగురు ఈసారి కలిసిపోయిన తర్వాత మన జీవితాలను బాగుపరిచే శక్తి కమలం పువ్వుకి మాత్రమే ఉంది. ఈ నలుగురు దుష్ట చతుష్టయం, నలుగురు దుష్టులు, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ, ఈ నలుగురు దుష్టులు ఏ రకంగా అయితే కలిసినారో అట్లా బిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, ఎంబీటీ నాలుగు దుష్ట శక్తులు కలిశాయి. ఈసారి మనము మోదీ గారి ఆధ్వర్యంలో కమలం పువ్వుని కనుక ఎంచుకోకపోతే జీవితంలో వీళ్లను మళ్ళీ మనము ఎప్పుడు కూడా పికిలించడానికి ఆలోచించవలసి వచ్చిన సమయం వస్తుంది. ఈసారి 2 విడతలలో 2 టర్మ్స్ లో మోదీ గారు ఎన్నో యోజనాలను తీసుకొచ్చినా కూడా ఆ యోజనాలు ఇక్కడ దాకా తీసుకొని రాలేదు. వీళ్ళ దుర్మార్గం ఎంత భయంకరంగా ఉంది అనంటే సగం దూరం రోడ్లు వేస్తారు, సగం వెయ్యరు రోడ్లు. వీళ్ళు సగం డ్రైనేజీలు క్లీన్ చేస్తారు, సగం డ్రైనేజీలు క్లీన్ చెయ్యరు. క్లీన్ చేసిన డ్రైనేజ్ కష్టపడితే తీసుకెళ్లి రోడ్డు పక్కన డ్రైనేజ్ మ్యాన్ హోల్ పక్కనే పెట్టేస్తారు ఆ చెత్తని. వర్షం వస్తే మళ్ళీ అది అందులోనే పడిపోతుంది. తాగే మంచినీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి. నేను ప్రతిరోజు పాదయాత్ర చేస్తూనే ఉన్నాను. ఆ పాదయాత్రలో భయంకరమైన పరిస్థితి. తాగడానికి మంచినీళ్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ ఓవర్ఫ్లోలు అవుతున్నాయి. ఆ ఓవర్ఫ్లో అయిన డ్రైనేజ్ ఎంతకాలం అయిపోతుందో ఎవ్వడికి తెలియదు. చెప్పుకోవడానికి మాల్స్ లేవు ఇక్కడ, మంచి సినిమా థియేటర్లు లేవు ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్స్ లేవు ఇక్కడ, ఒక యూనివర్సిటీ లేదు ఇక్కడ, ఒక ఐటీ కంపెనీ లేదు ఇక్కడ. ఎందుకు ఇంక ఇటువంటి జీవితం? వీళ్ళు బక్బోర్డ్ ల్యాండ్లు తినేస్తారు, వీళ్ళు మస్జిద్దులను విరగొడతారు, వీళ్ళు ఎంత అరాచకానికైనా దిగుతారు. ये लोग ना मुसलमान के लिए है या ना हिंदू के लिए है, खुद के कौम के औरत के आंसू के लिए भी कदर नहीं है ये लोगों को. इंस्टेंट ट्रिपल तलाक निकालने पर भी मोदी भाई हंसे नहीं. ये लोगों को और औरत दलदल में गिरना ही है ये लोगों को. इसीलिए अब के बाद 400 पार भी करना है और हैदराबाद से ही करना है. मेरे सारे भाइयों बहनों, మనమందరం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములం ఈసారి ఒక్కటవ్వాలి. చూడండి, అది చూడండి, ఆ డ్రైనేజ్ ఎట్లా తీసి ఆ పక్కనే ఆ తిప్ప కొట్టినాడు. ఈ తిప్ప తీసుకెళ్లి ఏమై ఇంటి ముందు పెట్టాలా? ఇది ఇక్కడ ఉన్న న్యాయం. ఇది ఏంది రోడ్లు? అదో అక్కడ ఒక తిప్ప డ్రైనేజ్ పక్కన, ఇక్కడ ఒక తిప్ప డ్రైనేజ్. ఏంది? ఎంత ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఎక్క రోడ్డు సరిగ్గా లేదు, వాటర్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు భయంకరం. 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్లు. మనిషికి మంచి నీళ్ళు లేకపోతే బతికేది ఎట్లా? ఇంట్లో అయితే ఎప్పుడు వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు. ఆ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు మన వరకు రావు. పార్టీ వాళ్ళకు రావు, ఎస్సీలకు రావు, ఎవ్వరికి రావు. బీదవాడిగానే మిగిలిపోతున్నాడు. వాళ్ళ ఒక్క ఇల్లే అసదుద్దింది, ఒక్క బిల్డింగే పెద్ద ఉంటుంది, అట్లా అంబానీ బిల్డింగ్ లాగా. ఇంకెవ్వడికి అంత బిల్డింగ్లు లేవు ఇక్కడ. అదే మీరు వేరే కాన్స్టిట్యున్సీలు చూడండి, ఎంతో మందికి ఇండ్లు ఎంతో పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ. ఒక మనిషి 21వ శతాబ్దంలో హైదరాబాద్ లాంటి ఒక నగరంలో ఉంటుంటే, రాజధానిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉండాలి వాళ్ళ జీవన విధానం. చెప్పుకోవడానికి ఒక మంచి మాల్ లేదు ఇక్కడ. అలా ఎన్ని మలేషియా కాదు, సింగపూర్ కాదు, మీరు కనీసం వియత్నాం వెళ్తే కూడా అక్కడ మాల్స్ ఉంటాయి. ఫిలిప్పీన్స్ కి వెళ్తే మాల్స్ ఉంటాయి. ఫిలిప్పీన్ దేశంలో వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు బయటకు వెళ్తారు. అలాంటి ఫిలిప్పీన్స్ దేశంలో కూడా కనీసం 10-12 మాల్లు సిటీ సెంటర్ లో ఉన్నాయి.
కానీ ఇది ఎంత భయంకరం అంటే ఇక్కడ మాల్స్ ఉండవు, ఏమీ ఉండదు. అంటే ఇక్కడ వాళ్ళు మనుషులు గారా? వీళ్ళకి జీవన విధానంలో అభివృద్ధి వద్దా వీళ్ళకి? ఇలా వీళ్ళకి కనుక అప్పచెప్పితే రక్తం తాగడానికి కూడా వెనకాడరు వీళ్ళు. ఈసారి మనం అందరం ఒక్కటవ్వాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంబీటీ, ఏఎంఐఎం ఒకటైపోయాయి. ఈసారి ఆలోచించుకోవాలి. 13వ తారీఖు మే 13వ తారీఖు అమ్మ అందరూ బయటకు కావాలి. కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలి. ఈసారి మనం నెగ్గుకోవాలి. దిగ్విజయంగా మన మనిషిని పార్లమెంట్ లో కూర్చోబెట్టాలి. మోదీ సర్కార్లో ఇస్తున్న ప్రతి లోను తెచ్చి ఇక్కడ వాడుకోవాలి. మనం ఇన్ని ఏండ్లు ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రైనేజ్ కుప్ప. మనుషులు ఉండాల్సిన విధి విధానమేనా ఇది అసలు? అదే జిహెచ్ఎంసీ వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టాలి దీని ముందు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళని తెచ్చి దీని ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. దాని వాసన అప్పుడు కానీ అర్థం కదా వాళ్ళకి. భయంకరం, ఎంత భయంకరం. వాగ్దానాలు చేస్తారు, ఒక్క వాగ్దానం పాటించారు. అసలు వీళ్ళకి సమాధానం చెప్పాలంటే ఒక్క ఓటమ్మ. మే 13వ తారీఖు అందరూ కలిసి ఆ ఒక్క ఓటు. కేవలం గుర్తులు గుర్తుంచుకో, గుర్తులు గుర్తుంచుకో, గుర్తులు గుర్తుంచుకో. కేవలం భారత్ మాతాకి సింహాన్ని చూసి 4 కుక్కలు చేరాయో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఓటి నాగూరు గారు మరియు ఎంఐఎం మధ్యలో ఉంది. దయచేసి ఇతర పార్టీలకు ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేరుగా